హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సత్య 360, సత్య తెలుగు 360 మై యూట్యూబ్ ఛానల్. ఆల్ ఇన్ వన్, ఆల్ ఫర్ యూ. సో మీకు ఇంతకుముందుగా నేను ప్రామిస్ చేసినట్టుగానే ఇది సెకండ్ వీడియో నాది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం. అంటే ఇది జస్ట్ నాకు ఐఫై అండ్ గ్రాఫిక్స్ ఏం తెలియకుండా తీస్తున్నారు ఆ వీడియో అనుకోండి. ఎడిట్ కూడా నాకు తెలియదు, తప్పులేమని ఉంటే క్షమించండి. తర్వాత ఎండింగ్లో మీ ఒక కామెంట్స్ అనేది చెప్తే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. నేను మీకు చెప్పినట్టుగానే ఈ దేశంలోని యువత గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అంటే డే బై డే డైలీ ఒక జీవన శైలిలో చూస్తున్న విధానాలు కానీ, సమాజంలో జరుగుతున్న దారుణాలు కానీ, వీటన్నిటికీ యువత ఒక అవగాహన లేకపోవడం ఏ విధంగా అయితే జరుగుతుందో, ఆ మోసాలకి మోసపోతున్న యువతని కొంచెమైనా దిశానిర్దేశం చేద్దామని చూస్తున్న తల్లిదండ్రులు కొంచెం వాళ్ళ పిల్లలకి అవగాహన కల్పిస్తారనే ఒక ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క విద్యార్థి మారినా నేను ఎంతో ఈ కష్టానికి ఫలితం ఉంటుందని అనుకున్నాను. అసలు జనరల్ టాపిక్ వస్తే, ప్రపంచంలో ఎక్కువ యువత కలిగిన దేశం ఏమంటే మనదే టాప్ మోస్ట్లో ఉంది. దాంట్లో ఏంటంటే 35 నుంచి 45 బిలో ఉన్నది 60% ఉన్న ఒక యూత్ మన దేశంలో కలిగి ఉన్నది కాబట్టి, నిజంగా అది నిజమైన యూతేనా, లేకపోతే కనిపిస్తున్న స్ట్రాటజిక్ లెక్కల ప్రకారం యూత? ఎందుకంటే నిజమైన యూత్ అలాంటి పరిస్థితిలో ఉంటే దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందుతుంది. కానీ యూత్ నిజంగా వారి యొక్క అవగాహన లోపంతో, లేకపోతే నిజంగా దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న యూతేనా? ఇందులో పర్సంటేజ్ చూసుకుంటే ఎంత యూత్ నిజమైన దేశానికి అభివృద్ధిలో తోడ్పాటు పడుతుంది అనేది మనం చూద్దాం. ఎందుకంటే బయట నుంచి చూస్తున్న స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం చూస్తే భారతదేశం యువకులతో నిండిన యొక్క దేశంగా బయట కనబడుతుంది. కానీ నిజంగా అంత యూత్ మన కోసం వారి యొక్క అమూల్యమైన సమయాన్ని దేశ సేవకే వినియోగిస్తున్నారా, లేకపోతే వ్యసనాల బారిన పడి ఎంతమంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు? ఈ పర్సంటేజ్ తీసిన తర్వాత నిజమైన జనాభాలో మన యూత్ ఎంత ఉన్నది ఒకసారి మనం చూసుకుందాం. యాజ్ పర్ 2023 లెక్కల ప్రకారం మన దేశ యూత్లో 32.8% మంది వాళ్ళ జీవితకాలంలో ఏదైనా ఒక రోజు డ్రగ్స్కి వాడడం జరిగిందనమాట. ఇందులో మద్యం వినియోగం 26.1% ఉంటే, గంజాయి వినియోగం సుమారు 9.5% ఉంది. అంటే ఈ జనాభా లెక్కల్లో మనం తీసుకున్న 32% మందిలో ఇంతమంది 50% తగ్గిపోయింది యూత్. అంటే ఇంకో 50% మాత్రమే మన యూత్ అని అనుకోవాలి. కానీ ఇంకా ఇందులో మనం చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, జాతీయ లెక్కల ప్రకారం 10 నుంచి 75 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైతే ఓవరాల్గా చేసిన లెక్కల ప్రకారం దీంట్లో 14.6% అందరూ కూడా మద్యానికి బానిసలుగా మారుతున్నారని తెలుస్తుంది. కానీ ఇందులో భయంకరమైన విషయం ఏంటంటే, 10 నుంచి 17 సంవత్సరాలు ఉన్నవారు సుమారు 1,58,00,000 మంది అడిక్ట్ అయ్యారు. దేనికి? డ్రగ్స్కి, సిగరెట్కి, మందుకు. ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే 10 నుంచి 17 సంవత్సరాలు అంటే వాళ్ళ ఒక జనరేషన్ కొలాప్స్ అయిపోతుంది. అలాంటి కొలాప్స్ అవుతున్న జనరేషన్ని మనం కాపాడాలి. కాబట్టి మనం ఎవరైతే 10 నుంచి 17 సంవత్సరాలు అంటే స్కూళ్ళు 5th నుంచి 10th వరకు ఉన్న జనరేషన్ రేపు దేశానికి వెన్నుముక. వాళ్ళ ఆలోచనలు ఎటు వెళ్తున్నాయి, వాళ్ళ ఆలోచన విధానం ఎటు వెళ్తుంది, వాళ్ళ మైండ్ ఏ విధంగా పనిచేస్తుందో చూసుకుంటే చాలా భయం వేస్తుంది. 1,58,00,000 మంది అంటే ఒక భారతదేశం పర్సంటేజ్ తీసుకుంటే దాంట్లో ఆల్మోస్ట్ మనకి 2 to 3% ఉంటుంది. 2 to 3% ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే తమ పిల్లలు 10 నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో, దయచేసి చెప్తున్నాను, వాళ్ళు కొంచెం అవగాహన కల్పించండి. అంటే డ్రగ్ తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ జీవితం ఎలా నాశనం అవుతుంది అనేది కొంచెం మీ తరపున మీరు మోటివేట్ చేయండి. భారత జనాభాతో పోలిస్తే 10 నుంచి 17 సంవత్సరాలు 2 నుంచి 3% ఏదైతే ఉన్నదో, ఇంకో విచారకరమైన విషయం ఏంటంటే, ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే 17 సంవత్సరాల నుంచి ఆ పైన 17 నుంచి 40 మధ్యలో ఉన్న వయసులో వాళ్ళు మాత్రం వాళ్ళు డైలీ యూజేజ్ కింద డ్రగ్స్ పర్సంటేజ్ చెప్తే మీరు భయపడతారు. ఎంతంటే ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఇండియా జనాభాలో మన భారత జనాభా 30% మంది డ్రగ్స్కి అలవాటు వైపు బానిస వైపు వెళ్తున్నారు. ఎంతమంది 17 సంవత్సరాలు నిండినవారు. ఎక్కడ ఉంది మన దేశంలో యూత్? ఈ పర్సంటేజ్ అని తీసుకుంటుంటే యూత్ ఓన్లీ 2-3% మాత్రమే నిజమైన యూత్, మిగతా చెత్త, స్క్రాప్ అని మనం చెప్పవచ్చు. అలాంటి యూత్ని మనం ఏం చేయాలి? దిశానిర్దేశం చేయాలి అంటే ఫస్ట్ మనకు అవగాహన కావాలంటే మనం సోషల్ మీడియాలో ఉన్న ఇంపాక్ట్ స్టోరీస్ కాకుండా, నిజమైన దేశానికి ఎవరైతే మనకు ముందుకు స్వతంత్రం కోసం పోరాడి ఎట్లాగ ముందు మన దిశానిర్దేశం మనం చేశారో, ఇప్పుడున్న వ్యక్తులకు కూడా ముందున్న మంచి వ్యక్తుల గురించి, లైక్ స్వామి వివేకానంద కొటేషన్లని, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కానీ, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళ యొక్క బుక్స్ జీవిత చరిత్రలో చెప్తే
నేటి యువత ఎంతో కొంత మారుతుందనేది నా ఉద్దేశం. తర్వాత నోట్, భారతదేశంలోని భారతదేశంలోని 1,85,00,000 మంది బానిస అవుతున్నారు కదా. దాని పర్సంటేజ్ మనం తగ్గించే ప్రయత్నం చేయాలి, పెంచే ప్రయత్నం చేయొద్దంటే అది మన చేతిలోనే ఉంది. అయితే ఇందులో 26% మంది 26% మంది కంప్లీట్ మద్యానికి బానిస అయిపోయినారు. 9-10%, 9.10% మంది మాత్రం డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారు. ఇదంతా కూడా మన ఏజ్ 17 ఎబోవ్ ఉన్న యూత్ గురించి. దీనికి కారణాలు ఫ్రెండ్స్, దీనికి ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడానికి కారణాలు ఏమున్నాయంటే దాంట్లో ముఖ్యమైనది ఫ్రెండ్స్ సరైన ఏమంటారు, మంచి మిత్రుడు, చెడు మిత్రుడు మంచి మిత్రుడు, ఏదైతే సావాస దోషం అంటామో. మనం చేస్తున్న పిల్లలు ఎవరితో దోస్తానం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, స్నేహితులు ఏంటి, వాళ్ళ యొక్క అబ్జర్వ్ చేయడం మన ముఖ్య బాధ్యత. ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీలో ఉన్న గొడవల వల్ల పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు కూడా బయటకు వెళ్ళి ఏదో మజా లక్స్ కోసం వెళ్ళి సో అక్కడ దానికి బానిస అవుతున్నారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటి, అవగాహన లోపం. అంటే ఎట్లాంటి, ఇప్పుడు తాగిన ఇన్స్టాంట్ ఎనర్జీ, ఇన్స్టాంట్ హెల్త్, ఇన్స్టాంట్ మజా కోసం పిల్లలు ట్రై చేసి దానికి డ్రగ్స్గా మారుతుంది. ఏదో ఒక ఇప్పుడు 17 సంవత్సరం స్టార్ట్ చేసిన వ్యక్తి 20 సంవత్సరాలకి ముసలి వాడికి బాడీలో ఉన్న పార్ట్స్ అని ఖరాబ్ అయి చనిపోతాడు. సో దానికి ముఖ్య కారణం ఇన్స్టాంట్ మజా. సో దాని గురించి మనం అవగాహన లోపం ఉంది. అండ్ మెయిన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియాలో కనిపించేది ప్రతిదీ కూడా అది దానికి అడిక్ట్ అయిపోయి అలా చేస్తే ఫ్యాషన్ ఉంది, ఇలా చేస్తే మజా వస్తుందని చెప్పి అదొక ఇన్ఫ్లుయెన్స్ కింద వెళ్ళిపోయి దానివల్ల కూడా మన యూత్ చెడిపోవడం జరుగుతుంది. సో అదొకటి మనం నివారించాలి. ప్రభావాలు, దీని మీద ఇంపాక్ట్స్ ఏముంటాయి అంటే సోషల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని ముందుగా చెప్పినట్టు 40 ఇయర్స్కి వచ్చే డయాబెటీస్, హార్ట్ అటాక్స్ అండ్ తర్వాత ఏవైతే లోపాలు ఉన్నాయో బిఫోర్ మనకి 20-25 ఇయర్స్లో రావడం జరుగుతుంది. సో 20-25 ఇయర్స్లో యువత డిస్ట్రాయ్ అయిపోతే మన దేశం యువత ఉన్న దేశం అని ఎలా చెప్పగలుగుతాం? అది మాత్రం యాక్సెప్ట్ కాదు. సో ఎడ్యుకేషనల్ పరంగా కూడా మనం ఫోకస్ అనేది తగ్గిపోయి డ్రగ్స్కి ఎప్పుడైతే అడిక్ట్ అవుతామో ఎడ్యుకేషనల్ స్టడీ కొలాప్స్ అయిపోతుంది. సో దానివల్ల నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యామిలీ కానీ అతను కానీ ఎందుకు పనికి రాకుండా అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది నేరాలు, ఘోరాలు. సో వ్యక్తి ఎప్పుడైతే తను మజా కోసం, ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం, ఇన్స్టెంట్ మత్తు కోసం ఎప్పుడైతే అవగాహన లేకుండా ప్రయత్నిస్తాడో తర్వాత మనీ కావాలి, మనీ ఇంట్లో ఇవ్వడం జరగకపోవడం వల్ల దొంగతనాలు చేస్తారు. దానివల్ల యువత జీవితం మొత్తం స్పాయిల్ అవుతుంది. సో దీనికి నివారణ మార్గాలు కూడా కొన్ని నేను సూచించడం జరుగుతుంది. కుటుంబంకి అవగాహన కావాలంటే కుటుంబం ఎంతసేపు మనం బయట బిజీ లైఫ్లో ఉన్న నెక్స్ట్ ఈ జనరేషన్లో మనీ కోసమే మనం పరిగెత్తడం కాకుండా మన పిల్లల్ని చూసుకునే బాధ్యత మనది. ఎవరైతే నేను ముఖ్యంగా ఎందుకు చెప్తానంటే 10-17 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 crores, 1.58 crores మంది మనకు అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ 10-11 అంటే మన ఇంట్లో చిన్న పిల్లల నుంచి కుమార దశకు ఉన్న పిల్లలు. సో వాళ్ళని మనమే రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఇక్కడ స్టాప్ చేయవచ్చు. నెక్స్ట్ జనరేషన్ అంటే మంచి లైఫ్ ఇవ్వచ్చు. సో యువత శక్తి సరైన మార్గంలో ఎలా నింపాలి, తర్వాత స్కూల్లో ఉన్న మోటివేషన్ టీచర్స్ అవగాహన సదస్సులు కొంచెం కల్పించాలని. మత్తు పదార్థం పైన ఇంకో 4వ విషయం ఏంటంటే మత్తు పదార్థం సేవించి దొరికితే లేదంటే డ్రగ్స్కి అడిక్ట్ అవుతాయి, డ్రగ్స్కి మనం కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతాయి. గవర్నమెంట్ ఎలాంటి లా ఎలాంటిది ఉంది, సమాజం వాళ్ళని ఎలా చేయించుకుంటారు అనేది పిల్లలకు కరెక్ట్గా అవగాహన చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఫైనల్గా మీకు చెప్పాల్సింది. తర్వాత ఫైనల్గా ఒక కొటేషన్ మీకు చెప్పాలనుకున్నాను. యువతకు మనం నీ పిల్లలకు డైలీ బిహేవ్ చేయాల్సింది ఏంటంటే నీ శక్తిని నాశనం చేసే అలవాట్లకు కాదు, నీ భవిష్యత్తు నిర్మించే లక్ష్యాలకు దగ్గరగా ఉండు అని మన నినాదం తీసుకెళ్దాం. తర్వాత ఇది ఓవరాల్ వీడియోలో మీకు తెలిసింది ఏంటంటే ఎక్కువ భయపడాల్సింది యూత్ 10-17 ఇయర్స్, 17-35 ఇయర్స్ మధ్య పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో బయట నుంచి స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం చూస్తే కూడా ఇది మాత్రమే యూత్ అనుకుంటాం. కాబట్టి బయటకు కనిపించే యూత్ నిజమైన యూత్ కాదు. నిజమైన యూత్ 2-3% మాత్రమే ఇండియాలో ఉంది. ఆ 2-3% కూడా ఇంక్రీజ్ అవ్వాలి కానీ డిక్రీజ్ కావద్దు. సో అది మన బాధ్యత, మన తల్లిదండ్రుల చేతుల్లో ఉంది. సో ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో పిల్లలతో మాట్లాడండి, వాళ్ళని ఒక వెళ్ళే విధానాన్ని చూడండి, ఫ్రెండ్స్ని చూడండి, స్కూల్లో అవగాహన కల్పించండి. ఇవన్నీ కొంచెం ఫోకస్ చేస్తే మనం కంట్రోల్ చేయొచ్చు, నిజమైన యూత్ నిర్మించవచ్చు. భారతదేశాన్ని మూడో ప్లేస్లో ఉన్నది కదా ఇప్పుడు. తర్వాత మనం ఫస్ట్ ప్లేస్కి కూడా తీసుకొచ్చింది ఎకనామికల్గా. సో అన్ని విధాలుగా యూత్ యూజ్ చేసుకుంటేనే మనం నిజమైన యూత్ మన దేశంలో ఉన్నట్టు. సో ఇది నా వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కంటెంట్తో వస్తాను. సో ఇది కూడా మీకు నచ్చితే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. తర్వాత మీ అమూల్యమైన కామెంట్స్ రాయండి. నేను తప్పులు చేసి ఉంటే సరిదిద్దుకుంటాను. సో ఇంకొకటి ఏంటంటే నేను నార్మల్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీ అందరికీ రీచ్ అయ్యేలా చూస్తాను. థ్యాంక్స్, ధన్యవాదాలు.